మనం ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవుని పిల్లల జోలి వచ్చిన వారి విషయంలో ప్రభువు కదిలే విధానం ఒక వింతగా ఉంటుంది. ఎలా అంటే, ఇజ్రాయేల్ ప్రజలు కానాను యాత్రలో ఉన్నప్పుడు ఐగుప్తు అన్న క్షమించండి ఎరికో కోటలో అడ్డుకు వచ్చింది. ఆ రాజుని అడిగారు వీళ్ళు పోయి, అయ్యా మేము వెళ్తాము, మమ్మల్ని వెళ్ళని అంటే, మీరు వెళ్తారా, ఎట్ట వెళ్తారా, మేము చూస్తాం, అది ఇది అని చెప్పని అడ్డం తిరిగి యుద్ధం చేశారు. అడ్డం తిరిగారు వాళ్ళు. ఇక చివరికి ప్రభు ఏం చేశాడంటే, 7 రోజులు 7 మార్లు తిరగండి అబ్బాయి, 7వ రోజు 7 మార్లు తిరిగి ఈ తిరుగుతున్న ప్రతిసారి దేవుణ్ణి స్తుతించండి, దేవుని మహింపరచండి. 7వ రోజు మాత్రం కొమ్ము బోర్లు ఉంటాయి కదా, అవి గట్టిగా ఓదండి అని ఎప్పుడైతే ప్రభు చెప్పాడు, అలాగని అడుగులు వేసిన దాన్ని బట్టి ఎరికో గోడలన్నీ దేవుడే కూల్చేశాడు. ఇంకో విచిత్రం ఏంటంటే, ఆ ఎరికో గోడలు ఎవడైనా మళ్ళీ కట్టాలని పూనుకుంటే వాళ్ళ ఎవడైతే కట్టాలనుకుంటాడో వాడి కడుపును పుట్టిన మొదటి కొడుకు ఎవరైతే ఉంటాడో వాడు చేస్తాడు. ఒకవేళ ఆ పునాది వేసిన, అంటే కర్తని పునాది వేస్తారు కదా, పునాది వేసినప్పుడు ఎవడి ద్వారా అయితే పునాది పడుతుందో వాని యొక్క మొదటి కొడుకు చనిపోతాడు, దేవుడే చంపేస్తాను. ఆ తర్వాత ఎవడైనా ఇంకా మూర్ఖించి ఈ ద్వారబంధం నిలబెట్టాడు అనుకో, వాడి చిన్న కొడుకు చచ్చిపోతాడు. అది శపించబడింది కాబట్టి ఇక అది అంతే ఉండిపోవాలని దేవుడు శపించాడు. మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ ఉదంతంలో నువ్వు దేవుని బిడ్డవు, యేసయ్య రక్తంలో కడగబడిందని ఒకటి. రెండవది, తోడు లేని వ్యక్తివి. ప్రభు ఏమన్నాడు, విధవరాలి పక్షంగా నేను వ్యాజ్యమాడుతా. అంటే వ్యాజ్యమాడం అంటే కోర్టులో కేసు పడితే వకీలు ఆయన నుండి మన పక్షంగా న్యాయం జరిగేలాగా వాదించట్టుగా ఆయన వాదిస్తున్నాడు. తండ్రి లేని పిల్లలకు నేను తండ్రినాడు. కుటుంబ యజమానులు లేనటువంటి ఆ స్త్రీకి నేను యజమానుడిగా ఉండి ఆలోచన చెప్పి నడిపిస్తాను. నువ్వు రోషం గల దేవుడిని నమ్మావు. ఏంది మనం చేయాల్సింది ఏంటంటే, ఇట్లాంటి సమస్య ఎదురైనప్పుడు బైబిల్లో చెప్పినట్టుగా మన పితరులు ఎలా అయితే ఎరికో గోడను ఎదుర్కొని అక్కడ దేవుడు చెప్పినట్లుగా స్తుతిస్తే, ఎరికో గోడ పగిలిపోవటమే కాదు, ఆ ప్రజలు అదంతా తగలబెడటమైంది, దోచుకోవటమైంది, ఆ రాజు చంపబడటమైంది, పారిపోయారు, ఉన్నవాళ్ళు మొత్తం దేవుని ప్రజల చేతిలో చచ్చారు. దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. ప్రభు అన్నాడు, భయపడమాక, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వెందుకు దిగులు పడుతూ. ఆయన అన్నాడు, ఒక మాట ఉంది, నిన్న 1వ తారీఖు నేను విన్న నా వాగ్దానం వచ్చిన మాట ఏంటంటే, నిన్నెవరైతే అవమానపరుస్తారో వారు వచ్చి నీ ఎదుట సాగిల పడతారు. ఎవరైతే నిన్ను అవమానపరిచారో, ఆ మాట ఉంది, చూపిస్తూ ఉండండి. నేను ప్రత్యేకంగా ఒక నిమిషం ఉండండి. నిన్ను బాధించు వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడదురు, నిన్ను తృణీకరించిన వారు వచ్చి నీ పాదముల మీద పడదురని యెషయా గ్రంథం 60:14 ఈ వాగ్దానం వచ్చింది 1వ తారీఖు. దాన్ని జాగ్రత్తగా పెట్టుకున్నా. ఎందుకంటే నిన్ను ఒకవేళ ఎవరైనా తృణీకరించవచ్చు, ఎంత నీచమైన మాటలు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే మోకాళ్ళు వేయటం, దేవునికి అప్పయ్యవు. ఇప్పుడు దేవుని ప్రజలు వాళ్ళు వాళ్ళు పోతున్నారు. దాన్ని పోయేవాడిని నువ్వు కదిలించుకుంటే ఇప్పుడు ఏమైంది, ఎరుకో పట్టణం శపించబడింది. అది ఎవడైనా కట్టాలని పునాది వేయాలంటే వాడు ఎవడైతే ఉన్నాడో, అట్లా దేవుడు నిర్ణయం చూడండి. ప్రభు నీ పక్షంగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వారి విషయంలో వ్యాజ్యం ఆడుతాడు, తీర్పు తీరుస్తాడు. ఆయన సంతోషం పరిపూర్ణమైనట్లుగా నీ విషయమే న్యాయం చేసి నువ్వంటే కలలో కూడా భయపడేలాగా చేస్తాడు. ఆమేన్.